జిల్లా చంద్రగిరి మండలం ఏ రంగంపేట పంచాయతీ పరిధిలో రెండవ రోజైన బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నిర్వహించారు. ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేసిన తర్వాత గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీస్తూ లబ్ధి పొందిన వారికి సంక్షేమ జాబితాలను అందజేశారు. ఆ తర్వాత ప్రతి లబ్ధిదారులతో మాట్లాడి తీసుకున్న సంక్షేమ పథకాలపై అభిప్రాయం ఆరా తీయగా అత్యధిక శాతం మంది లబ్ధిదారులు ప్రభుత్వ సాయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అంతకుముందు యువత గ్రామ శివారుల్లో చెవిరెడ్డి హర్షిత్ రెడ్డికి ఎదురెళ్లి స్వాగతం పలికారు. స్థానిక మహిళలు తమ ఇంటి గుమ్మం ముందుకు వచ్చిన హర్షిత్ రెడ్డికి హారతలు పట్టి సాదరంగా ఆహ్వానిస్తూ తమ ఆనందాన్ని కష్టాలను చెప్పుకున్నారు. ప్రతి ఇంటా కరోనా సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన మేలు గుర్తు చేసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జనం నుంచి అపూర్వ స్పందన రావడం, సమస్యల పరిష్కారంపై చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఎక్కడికక్కడ నిర్ణయాలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం కనిపించిన వారందరినీ పలకరిస్తూ తన అన్నయ్య చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, వైసీపీ మండల డివిజన్ అధ్యక్షుడు మరియు ఎంపీటీసీ బోసు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో గడప గడప కార్యక్రమం చేయడం జరుగుతుంది. తోటపల్లి, అదేవిధంగా దర్శపల్లి ఎస్టీ కాలనీలు కూడా చేయడం జరుగుతుంది. సుమారు ఎప్పుడు లేని విధంగా ఈరోజు మన సుమారు 5 సంవత్సరాల్లో ప్రతి పంచాయతీల్లో, అది ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో మనం రోడ్లు వేయడం, సుమారు ఒక్కొక్క హ్యాబిటేషన్కి 60 నుంచి 70 లక్షలు, ఒక్కొక్క పంచాయతీకి 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఈరోజు మనం పెట్టి 5 సంవత్సరాల్లో అభివృద్ధి ఏంటంటే ఏంటి ఈరోజు మనం చూపించడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ విషయంలో కూడా మన ప్రీతమ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఇంటి స్థలం ఇవ్వడం, వాళ్ళకి దాన్ని కట్టుకోవడానికి సుమారు 2.5 లక్షల డబ్బు ఇవ్వడం, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి అమ్మఒడి కానీ, అదేవిధంగా చేయూత కానీ, ఆసరా కానీ, ఇంకా మనకి ఇంకా వచ్చే రోజుల్లో కూడా పెన్షన్ కూడా సుమారు 2,000 నుంచి రోజు పెంచుకుంటూ పెద్దవాళ్ళకి 3,000 కూడా ఇవ్వడం, ప్రతి పంచాయతీలో కూడా పల్లెల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా రోజు నీరాజన పలుకుతున్నారు. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి యువ నాయకులు మన మోహిత్ రెడ్డి గారిని ముందుకు నాన్నగారి కంటే ఇంకా అఖండ మెజారిటీతో మేము గెలిపిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఇంకా వచ్చే రోజుల్లో అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ ఇంకా బాగా చేస్తామని కూడా హామీ ఇస్తున్నాం.